జై శ్రీరామ్, జై భారత్. సో పాయింట్ ఏంటంటే ఆర్మీ. పోలీసు వాడు గొప్ప, ఆర్మీ వాడు గొప్ప అంటే ఆర్మీయే గొప్ప. ఎందుకంటే పోలీసు వాడు లోపల మాత్రమే పనిచేస్తాడు, దేశం లోపల. కానీ ఆర్మీ వాడు దేశం చుట్టూ సరిహద్దులో కాపలా కాస్తాడు, వాడు ప్రాణాల త్యాగం చేస్తాడు. ఏ పోలీసు వాడు కర్తవ్యం కోసం పోలీసు వాడు త్యాగం చేయడు, చాలా తక్కువ, రేర్, అది 100లో ఒకడు 1000లో ఒకడు మాత్రమే. కానీ ప్రతి ఆర్మీ వాడు ప్రాణ త్యాగానికి సిద్ధమై దేశం కోసం జాబ్ చేస్తాడు. అండ్ ఇంకోటి ఏంటంటే పోలీసు వాడికి కూడా రక్షణ ఇచ్చేది ఆర్మీ వాడే. ఆర్మీ వాడు లేకపోతే దేశం సర్వనాశనం. ఏ దేశం అనగా ఆర్మీ వాడు కాపలాదారుడు. ఆ దేశం మొత్తానికి బయట వస్తే చంపేస్తాడు, ఈడు చస్తాడు దేశం కోసం, ఎంతోమంది చనిపోతారు. అట్లా పోలీసు వాడి కన్నా ఆర్మీ గొప్ప. ఆర్మీ వాడిని అనే హక్కు పోలీసు వాడికి లేదు. పోలీసు వాడికి ఏదైనా కానీ, ఐపీఎస్ కానీ, డీజీపీ, ఎప్పుడైనా కానీ, హోమ్ మినిస్టర్ కానీ, హోమ్ మినిస్టర్ని, ఆడ పిల్లాన్ని, ఆడ ఫ్యామిలీని, సంసారాన్ని కాపాడే కూడా ఆర్మీ వాడే. పోలీసు అధికారి ప్రతి ఒక్కటి కాపాడేది ఆర్మీ వాడు ఇండైరెక్ట్గా. సో పోలీసు వాడి కన్నా ఆర్మీ వాడు గొప్ప. ఆర్మీ వాడికి పోలీసు వాడికి సలాం కొట్టాలి, ఇజ్జత్ ఇవ్వాలి, చట్టాలు తేవాలి. మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు ఆలోచించండి. జై శ్రీరామ్, జై భారత్.